రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవియే నమః. ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు నవంబర్ 19వ తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో వక్రించిన గురువు, కన్యలో శుక్రకేతువులు, వృశ్చికంలో రవికుజ బుధుడు, కుంభరాశిలో శని, మీనంలో రాహువు, మకరం కుంభం మీన రాశులలో చంద్రుని సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందులు గురి కావచ్చు. ఏదైనా మంచిగా మాట్లాడితే చెడుగా అర్థం చేసుకుంటారు. కాస్త జాగ్రత్త వహించండి. జాబ్ కోసం విదేశాలలో ప్రయత్నాలు, అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అప్లై చేసేటప్పుడు ఒకసారి డాక్యుమెంట్స్ చూసుకుని అప్లై చేయడం అనేది చెప్పదగిన సూచన. రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. గొడవలు పెరగకుండా మౌనంగా ఉండడమే మంచిది ఈ వారం. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చిన్న చిన్న వాటికి టెన్షన్స్ పడకుండా నిదానంగా పనులు చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. భూములు కొనుగోలు చేసేటప్పుడు పత్రాలు చూసుకోవాలి, లేకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కన్యలో శుక్రకేతువులు వలన కొంత ఆర్థిక నష్టాలు, ఇంట్లో సమస్యలు, స్నేహితులతో విభేదాలు, పనులు మందకొడిగా సాగడం జరగవచ్చు. అలసత్వం చేయకుండా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. వివాహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు కొంచెం పరీక్షా సమయం చెప్పవచ్చు. పంతాలకు పోకుండా ఇంట్లో పెద్దలు చెప్పిన మాట వింటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఏ పనైనా ఆచితూచి అడుగు వేయాలి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగస్తులు కూడా బాగుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి కొంత ఆలస్యం అవుతుంది. విదేశాలలో ఉన్నవారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పిల్లల చదువు కోసం, వివాహం కోసం ఖర్చు చేస్తారు. మనం కష్టపడేది వారి భవిష్యత్తు కోసమే కదా అని ఖర్చును వెనకాడకుండా చేస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, సినీ రంగం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, అలాగే బంగారం వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. గతంలో రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అయితే ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి ఈ వారం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో వచ్చినట్టు వచ్చి పోతుంటాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వీసా కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం జరగవచ్చు. అన్ని పేపర్స్ ముందుగా చూసుకుని అప్లై చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధిక శ్రమ, అబద్ధాలు చెప్పి పని తప్పించుకునే వారి వలన ఇబ్బందులు సంభవిస్తాయి. విశ్రాంతికి సమయం ఉండదు.
ఉద్యోగం మార్పు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం వారికి కొంత ఆలస్యమైన ఉద్యోగం లభిస్తుంది. మీ నైపుణ్యానికి అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి శారీరకంగా మానసికంగా శ్రమిస్తారు. ప్రయాణాలు ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటారు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తలు మటుకి అవసరం. సాంకేతిక కారణాల వల్ల ముఖ్యమైన విషయాలు వాయిదా వేస్తారు. ఇది మీ మంచికే జరిగిందని పరోక్షంగా తెలుసుకుంటారు. బ్యాంక్ రుణాలు సాధించుకుంటారు. ప్రైవేట్ వ్యక్తుల నుండి ఆర్థికపరమైన ఒత్తిడి రావచ్చు. మీకు రావాల్సిన ధనం, బిల్లులు, పెట్టుబడులు సమయానికి అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అమితంగా ప్రేమించే వ్యక్తులు మీకు దూరం అవుతారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. అభివృద్ధి పదానికి మరొక మెట్టును మీరు నిర్మించుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం వల్ల ఇంట్లో ఆనందం కలుగుతుంది. ఈ రాశివారు కార్తీక మాసంలో రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఈ వారం అమ్మకాలలో తగిన రేటు రాకపోవచ్చు, అయినా లాభాలకు ఇబ్బంది లేదు అనుకుని ఆదాయం వచ్చే మార్గాలను చూస్తారు. దానికి సంబంధించిన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంబంధం కుదిరింది అనే సంతోషం కనబరుస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిరకాల మిత్రుల్ని కలుసుకుంటారు. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఓం నమః శివాయ ఒత్తులతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్రౌన్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆర్థికపరమైన అంశాలు, స్థిరాస్తులు సంబంధమైన విషయాలు, వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంతకాలం మీపై ఉన్న నింద ఆరోపణలు రూపుమాపుకోగలుగుతారు. ఆదాయానికి నూతన మార్గం లభిస్తుంది. అయితే కొంతమంది మీ మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తారు. మీ సొంత ఆలోచనలు అమలు చేయండి. ఇతరుల ఆలోచన వలన మీకు ఇబ్బంది ఏర్పడవచ్చు. వ్యాపారంగా లాభాలు రొటేషన్ పరంగా ఉంటాయి. మీకున్న సామర్థ్యంతో ముందుకు సాగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలలో కొంత నష్టం వాటిల్లుతుంది. ఆభరణాలు, డాక్యుమెంట్స్ విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు. అయితే జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నముగా చేయగలుగుతారు. సంతానానికి సంబంధించిన అవసరాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. సంతానం పురోగతి బాగుంటుంది. మానసికమైన ధైర్యం, సంతోషం లభిస్తుంది. చేసిన పూజలు, దాన ధర్మాలు ఈ విధంగా మేలు చేసాయనే సంతోషం వెలువరుస్తారు. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారికి అష్టమశని నడుస్తున్నందువలన అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నవీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు వర్క్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా చేయగలుగుతారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఎవరైతే సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తారో వారికే బాధ్యతలు అప్పగిస్తారు. వీళ్ళు మనవాళ్ళే కదా, మన వాళ్ళు రికమెండ్ చేశారని ఎవరిని పడితే వారికి బాధ్యతలు అప్పగించరు. ఉద్యోగపరంగా తారతమ్యాలు లేకుండా నిర్వర్తిస్తారు. మీ వర్క్ ప్రెషర్ని కుటుంబం పైన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కార్యాలయంలో ఉండే చికాకులు తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. బయట వాళ్ళకి ఇచ్చే విలువ ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వండి. దానివలన ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. అది మీ మనోవేదనకు కారణమవుతుంది. భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అందరికీ వర్తించదు. ప్రజా సంబంధమైన వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశాలకు వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. చదువు పట్ల కాస్త శ్రద్ధ వహించాలి.
మీ పైన ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వండి. ఈ రాశివారు ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలని అనుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు మధ్యవర్తి ద్వారా కుదురుతాయి. మానసిక సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించండి. గతంలో ఆగిపోయిన పనులను ఈ వారంలో ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారం బాగుంటుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయపరమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మీకు చెల్లించవలసిన బాకీలు వాయిదాలు వేస్తారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితో విభేదాలకి దూరంగా ఉండండి. బయట ఉన్న టెన్షన్స్ ఇంట్లో కోపం ప్రదర్శిస్తారు. అది చిలికి గాలివానలా తయారవుతుంది. కాబట్టి శాంతంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. విదేశాలలో ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారికి ఈ వారం దైవానుగ్రహం గట్టిగా ఉంది. అయితే ప్రతి చిన్న విషయానికి కోపం ప్రదర్శించడం అంత మంచిది కాదు. మీ స్వశక్తితో పైకి రావడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం, అలాగే ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపు ధరించండి, మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు మరూన్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. అయితే మీ అతి తెలివితేటల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. దీక్షా కార్యక్రమాలతో పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార పరంగా అధిక శ్రమ సూచిస్తోంది. ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని నిలబడి శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మీ వ్యక్తిగత హోదా పెరుగుతుంది. అనవసరమైన విషయాలలో తలదూర్చరు. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చి లాభపడతారు. కాలంతో పాటు మనం అనే కాలంతో పరిగెడతారు. అయితే ఈ వారం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల మొండిగా వ్యవహరించవద్దు. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు, అలాగే వివాహ సంబంధమైన విషయాలలో సానుకూలంగా ఉన్నాయి. అనవసరమైన వాటి విషయాలలో కాకుండా అవసరమైన విషయాలలో ఖర్చు చేయడం చెప్పదగిన సూచన. సంతానపరమైన విషయాలలో జాగ్రత్త వహించండి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రేమ పెళ్లి విషయాల్లో పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే మేము పెద్దవాళ్ళము, అన్నీ మాకే తెలుసు అని అనుకుంటారు. కానీ అనాలోచిత వ్యవహారం వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ఇష్టదైవ ప్రార్థన చేయడం శ్రేయస్కరం. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ప్యారెట్ గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే శుభకార్యాలు చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. PR, H1B వీసా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఫలితాలు నిదానంగా వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి. ఈ రాశి వారికి అర్ధాష్టంశని నడుస్తున్న వలన ప్రతి పని శ్రమతో కూడిన పని కనుక యోగా, మెడిటేషన్ వంటివి సాధన చేయడం మంచిది. వ్యాపారపరంగా నూతన అవకాశాలు వస్తాయి. కొత్త ఆర్డర్లు వస్తాయి. రియల్ ఎస్టేట్ లాభిస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహోపకర వస్తువులు, కూరగాయలు, మిల్క్ ప్రోడక్ట్స్ అధిక ధర కలిగి ఉంటుంది. ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు
లాభిస్తుంది. ఆర్థిక లాభం తేలిక పడుతుంది. కుటుంబ పరంగా ఐకమత్యం బాగుంటుంది. విలువైన డాక్యుమెంట్స్ మరియు బంగారం జాగ్రత్త పరచాలి. చోర భయం పొంచి ఉంది. ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలు వివాదాస్పదం అవుతాయి. ఉన్నత స్థాయి అధికారి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ముందు మీరు మంచివారు అంటూ వెనక నుండి వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త వహించాలి. మీ ఎదుగుదలని మీ ఆత్మీయ వర్గం వాళ్ళు కూడా సహించలేరు. ఏది ఏమైనా దైవానుగ్రహం మీ అందు ఉంది. నిత్యం మీ ఇష్టదైవారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఓం నమో వెంకటేశ ఒత్తులతో దీపారాధన చేయడం తద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన వ్యవహారాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అమ్మకాలు కొనుగోలు విషయాలలో సానుకూల పడతాయి. మంచి లాభాలు వస్తాయి. సన్నిహితులు బంధువులు ఎక్కువగా మీ సహాయం కోరుతారు. వాళ్లకు కూడా మీ చేతనైన సహాయం చేస్తారు. కుటుంబంలో సంతానం యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టపడి చదివిన దానికి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. మీరు చెప్పకుండానే మంచి మార్పు వస్తుంది. అది మీకు సంతోషానికి కారణమవుతుంది. గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, చేసిన పనికి ప్రతిఫలం లేకపోవడం, మీకు కాకుండా పక్క వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం, ఇంక్రిమెంట్ ఇవ్వడం, ఇలాంటివి చూసి జాబ్ మారాలని అనుకుంటారు. మీకు మంచి అవకాశం కలిసి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఓర్పుతో సహనంతో ఉండడం వలన మనకు ఏమి లభించింది అనే మనోవేదనకి గురి అవుతారు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకుంటారు. ఎవరు ఎన్ని విధాలా ప్రయత్నించినా మీకు దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం కూడా శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు సిమెంట్ కలర్. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది. అన్ని విధాలుగా మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఏమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. మీ చేతికి రావాల్సిన ధనం చేతికి వస్తుంది. అప్పులు తీర్చగలుగుతారు. అనుకున్న వ్యక్తులు, నమ్ముకున్న వ్యక్తులు నమ్మకానికి పనిచేస్తారు. ఉద్యోగంలో సానుకూలంగా వ్యవహరిస్తారు. మొదలుపెట్టిన పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మధ్యలో ఆటంకాలు వస్తాయి. అయినా పనిని పూర్తి చేసి మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. వ్యాపారస్తులకు జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. అకౌంట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళడం వలన మేలు జరుగుతుంది. ఎందుకంటే కొన్ని అవకతవకలు సూచిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారంలో కొంత నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. అయితే మీ తెలివితేటల వల్ల వాటిని అధిగమించగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఏమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంతానపరమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. పై చదువులకు వెళ్ళే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఏది ఏమైనా స్నేహితుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మెల్లమెల్లగా వ్యాపారంలో పుంజుకుంటారు. పాత అప్పులు తీరుస్తారు. ఎక్కువగా కష్టపడతారు. కానీ దానికి తగిన ఫలితం మీరు అనుకున్న స్థాయిలో ఉండదు. దానికి గాను మీరు మనోవేదనకు గురవుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. విదేశాల్లో చదువుకోవడానికి
ఉద్యోగం చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. అలాగే ద్వితీయ వివాహం వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైన ఉత్సాహం కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు అంతగా లాభించదు. అవతలి వారి మాట వినకుండా ప్రవర్తిస్తారు. నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అది మీకు భవిష్యత్తులో ఇబ్బందిగా మారవచ్చు. నలుగురితో కలిసి ఉన్న సుఖం ఒంటరిగా ఏమీ ఉండదు అనే వాస్తవాన్ని గ్రహించండి. డబ్బు వృధాగా ఖర్చు అవకాశం గోచరిస్తోంది. పిల్లలు మన మాట వినడం లేదే అన్న బాధ మీ అనారోగ్యానికి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొన్ని ఇబ్బందుల వల్ల నిర్మాణంలో ఉన్నటువంటివి బిల్డింగ్లు తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగం వాళ్ళకి, కూరగాయ వ్యాపారస్తులకు, అలాగే చిరుధాన్య వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు. భగవంతుడి దయ వల్ల మనం బాగున్నాం, మన పిల్లలు కూడా బాగుండాలి అని అనుకుంటారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. కుదరని పక్షంలో కాలభైరవ అష్టకం పఠించడం మంచి ఫలితాలు ఉంటాయి. శనీశ్వర స్వామివారికి నిత్యం లేదా శనివారం నాడు నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం వలన శనీశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆరెంజ్. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి అన్ని విధాలుగా బాగుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవానుగ్రహం వల్ల అన్ని విషయాలు బాగున్నాయని భావిస్తారు. ప్రతి విషయాన్ని మీకు మీరుగా చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొంత ఇబ్బంది వాతావరణం చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్త వహించాలి. మనసు స్థిమితంగా ఉండదు. ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి చేయాలి, లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే నవ్వులు పాలే అవకాశం కూడా గోచరిస్తోంది. సంపాదన ఖర్చు సమానంగా ఉంటుంది. జన్మరాశిలో రాహు సంచారం వలన మీ ఆలోచనలో విధానంలో మార్పు ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి నిదానంగా ఉంటుంది. ప్రతి పని మీ సహనం ఓర్పుతో వ్యవహరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. చేసిన పనికి ప్రతిఫలం తక్కువ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యంగా వస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఐరన్ వ్యాపారస్తులకు, పూజా సామాగ్రి విక్రేతలకు, వస్త్ర వ్యాపారస్తులకు, మట్టి వ్యాపారస్తులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. సంతాన విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో ఈ విషయాన్ని వివాదాస్పదం చేయకుండా వాళ్ళని ఒక దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటారు. మీకు మనోధైర్యం ఎక్కువ కలిగి ఉంటారు. వివాహ సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి. కొంతమందికి సంబంధాలు దగ్గరగా వచ్చినట్టు వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి. ఏదైనా శివ సంకల్పం ప్రకారమే జరుగుతుంది. మనం నామమాత్రమని గ్రహిస్తారు. మీరు చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నావీ బ్లూ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వజన సుఖనో భవంతు, లోక సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.